జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కానీ ఆ తర్వాత మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి అమ్మ తిరిగి రెస్పెక్ట్ ఇవ్వడానికి ఒక్క ఛాన్స్ అయినా ఇచ్చారా నాన్న? 20 నుంచి 25 ఏళ్ళు. వాట్ ఎ వేస్ట్. ఏం మనిషివి నాన్న. నీ మొగుడితో చాలా కష్టమే తల్లి. ఇల్లరికి అల్లుడితో ఇంటికి ఇంతెత్తు అన్నట్టుంది. ఏమైందమ్మా? అల్లుడు పొద్దంతా ఇంట్లో ఉన్నప్పుడు నేను బయటికి వెళ్లేదాన్ని. పని చూసుకుని సాయంత్రానికి ఇంటికొచ్చేదాన్ని. ఆ టైంకి ఆయన వెళ్ళిపోయేవాడు, నేను ఇంట్లో ఉండేదాన్ని. సరే ఇప్పుడు ఏమైంది? ఏమైందో ఏమో గాని మీ ఆయన సాయంత్రాళ్ళు బయటికి వెళ్లడం లేదు, ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే ఇల్లరికం అల్లుడు ముందు నిలబడినా కష్టమే, కూర్చున్నా భయమే. ఏం చేయను? అల్లుడు గారు ఇల్లు కదలడం లేదు. నేనేమో గుడికి వెళ్లి ప్రవచనాలు వింటున్నాను. పోనీలే, పుణ్యమైనా వస్తుంది. ఆ పుణ్యమేమో గాని మీ ఆయన పుణ్యమా అని అలసిపోయి సాయంత్రం ఇంటికొచ్చి కాసేపు రెస్ట్ తీసుకుందామంటే కుదరడం లేదు. ఇక్కడ మీ ఆయన ఉన్నాడని అక్కడికి వెళ్లి కూర్చుంటున్నాను. ఏం చేయను? వింటే మనసు ప్రశాంతంగా ఉంటుందిలే అమ్మా. ఏం బావుండడో ఏమో. ఈ శరీరం, పిల్లలు, డబ్బు, ఆస్తి వీటన్నిటిపై వ్యామోహం వదలమని చెప్తారు. వదిలేస్తే మంచిదే కదా. ఏమిటి వదిలేసేది? శ్వాస వదిలి కాసేపు అలాగే పీల్చకుండా ఉంటే ప్రాణం ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. అలా అని అన్నీ వదిలేయాలా? శరీరం, పిల్లలు, సంపాదన ఉన్నంతలో కనిపెట్టుకుని ఉండాలి గాని అది కదా చెప్పాలి. అన్నీ వదిలేసి వెళితే ఆ ప్రవచనాల్లో పెట్టే ప్రసాదం ఫ్రీగా ఇస్తారా? లేదు కదా. అయితే ప్రసాదం బాగుంటుందమ్మా? ప్రవచనాలు ఎలా ఉన్నా ప్రసాదం మాత్రం చాలా రుచిగా ఉంటుంది. అక్కడ పెట్టే బాదం హల్వా, వేడివేడి కేసరి చాలా బావుంటుంది. చక్కగా అది తిని వాళ్ళు చెప్పేది విని రావాలి. ఇలా లోతుగా ఆలోచించొద్దమ్మా. ఆయనకి నేను చెప్తానులే. సాయంత్రం ఇంట్లో ఉండకండి, క్లబ్కి వెళ్ళండి, తాగినా పర్వాలేదని చెప్తానులే. మా ఆయన నోచుకుని పుట్టాడులే అమ్మా. అయినా ఆయనలో ఊహించని మార్పుకి కారణమేంటో. ఓ పనిచేస్తానమ్మా, ఇంట్లో ఖాళీగా కూర్చుండే బదులు వెళ్ళి ప్రవచనాలు వినమని చెప్తాను. అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఇంట్లో ఉండొచ్చు. ఆయనేదో ప్రవచనాలు చెప్పుకుంటూ భార్యా పిల్లలతో హాయిగా ఉన్నాడు. అల్లుడు గారు గాని అటువైపు వెళ్లారంటే ఆ ప్రవచనం చెప్పే ఆయన చేతి కడియాన్ని తాకట్టు పెట్టి కార్డ్స్ ఆడుకుందాం రండి అని తీసుకెళ్లి దివాళా తీయిస్తాడు. ప్రవచనకర్తలకే జ్ఞానోదయం కలిగించేంత మహానుభావుడు మీ ఆయన. మామూలు తెలివితే ఎట్లా? ధరణి, మన పర్వాలేదు కూర్చోండి, ఊరికే వచ్చాను. ఏమైనా పనుందా? మీకు మేము ఎప్పుడైనా పని చెప్పామా? అలా అని కాదు, ఈరోజు పేపర్ చదవడం అయ్యిందా? కాఫీ ఇమ్మంటారా? వాళ్ళని రానిలే. వాళ్ళు రావడానికి చాలా టైం ఉందండి. మీరు తీసుకోండి కాఫీ. సరే, కాఫీ ఇవ్వు. పెళ్లి చూపులలో వచ్చాక వాళ్లతో కలిసి టిఫిన్ చేస్తాను. నేను బయట కూర్చుంటాను, మీరు కూర్చోండి. ధరణి, ఇంతకీ లెక్చరర్ గారితో చెప్పావా లేదా? దేని గురించమ్మా? మీ ఆయన గురించి, ఆయన అప్పుల వాళ్ల గురించి. లేదంటే కాబోయే అల్లుడు గారి దగ్గర అప్పు తీసుకుని ఎదురు కట్నం కింద పెట్టుకోండి అని చెప్పినా చెప్పేస్తాడు. అలాంటోడు మీ ఆయన. అప్పు సప్పు చేసి మీ వాళ్ళే కీర్తి పెళ్లి చేస్తారు. మీరు తలదూర్చకండి.
నాకేం పని? మనకే పీకల్లా కప్పుంది. నేనెందుకు ఇన్వాల్వ్ అవుతాను? అవ్వను. ఆ అబ్బాయికి నాన్న వాళ్ళెవ్వరూ లేరు. గుళ్ళో పెళ్లి చేస్తామన్నా కూడా వాళ్ళు సరే అనేలా ఉన్నారు. కాకపోతే మీ అమ్మ ఆ లెక్చరర్ ఎలాగైనా సరే కీర్తి పెళ్లి బాగా చెయ్యాలనుకుంటున్నారు. చేసుకోనివ్వు, ఇప్పుడు మనకేంటి? ఆ లెక్చరర్కి పిల్లలు లేరు, మీ అమ్మకి తెలివి లేదు. అనవసరంగా వాళ్ళపై నోరు జారడం ఎందుకు? నేను డబ్బులు ఇవ్వనని చెప్పాను కదా, ఊరికే ఉండు. డబ్బుల విషయం కాదు, నేను వెళ్ళి మాట్లాడొచ్చాను కదా. లాంఛనాల కింద అన్నయ్యగా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా. అక్కడికి చాలా మంది వస్తారు. రా నువ్వు. అక్కడికొచ్చిన వాళ్ళు అన్నగా ఏం గిఫ్ట్ తీసుకొస్తావని చూస్తారు. మనం ఏమాత్రం తీసిపోకుండా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి. అంతేగాని చేతులు ఒప్పుకుంటూ పోవడానికి కుదురుతుందా? మనం మొన్ననే గ్రాండ్గా గృహప్రవేశం చేశాం. అలాంటప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా. ఉండనివ్వు, ఇదంతా అప్పు చేసి చేసిందే కదా. అది మనకు తెలుసు, అక్కడికొచ్చిన వాళ్ళకి తెలియదు కదా. అందుకని కీర్తిని అడగండి. తను అమెరికాకి వెళ్తుంది కదా, అక్కడ తనకి ఏది అవసరముందో అది కొనిద్దామని చెప్తున్నా. అప్పుడు మీరు అన్నగా తన అవసరాలకు చాలా ప్రాధాన్యతనిస్తున్నారని అందరి ముందు మీకు మెప్పు దక్కుతుంది. మనం వేలకు వేలు ఖర్చు చేయకపోయినా పెళ్లిలో మనకంటూ గౌరవం దక్కుతుంది. ఎవరి మీద బర్డెన్ లేకుండా సాఫీగా పెళ్లి జరిగిపోవాలి. ప్లీజ్, పెళ్లికి గిఫ్ట్స్ తీసుకోవడం వంటివి వద్దు. మీ ఇష్ట ప్రకారమే చేద్దాం. మీకు ఏది ఇష్టం లేకపోయినా చెప్పండి. పెళ్లికి భారీగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఉన్నదొక్కతే కూతురు, చెయ్యకపోతే ఎలా చెప్పండి? మేము తెలిసిన వాళ్ళ ఇళ్లల్లో ఫంక్షన్కి వెళ్ళుంటాం. వాళ్లకు మా స్తోమతకు తగ్గట్టు ఏదో చిన్నదో పెద్దదో గిఫ్ట్ ఇచ్చుంటాం. వాళ్ళు తిరిగివ్వడానికి ఇచ్చే అవకాశం ఉంది. కీర్తి పెళ్లి తర్వాత ఈ ఇంట్లో చేసే ఫంక్షన్లేవీ లేవు కనుక వద్దనే చెప్తాం. బలవంతంగా ఎవరైనా ఇస్తే వద్దని తిరిగి పంపించలేం కదా. కాని వచ్చినవి కూడా ఇక్కడే పెట్టేయడం, ఆ చిన్న చితక గిఫ్ట్లు అమెరికా వరకు తీసుకెళ్లడానికి వీలవుతుందా? లేదు కదా. అందుకనే ప్రెజెంటేషన్ వద్దనంటున్నారేమో. నిజమే, ఇచ్చారు కదా అని ఉపయోగం లేనివి తీసుకెళ్ళడం దేనికి? కానీ ఇంటి వాళ్ళిచ్చేదే ఉపయోగపడేదే ఇవ్వాలి. కీర్తి, నీకేం కావాలో చెప్పమ్మా. అమెరికాలో కూడా నీకు యూజ్ అవ్వాలి. మీ అన్నయ్య అలాంటిది ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. మరైతే ఇంకే ఇల్లు రాసిచ్చేయండి. సరే, తీసుకోమనండి మావయ్య. ఓ, అది తీసుకుని వెళ్ళలేదనా? అందుకేనా రాసిచ్చేస్తానంటున్నావు? ప్రజెంటేషన్స్ గురించి సరే, తర్వాత ఏంటో చెప్పండి. తర్వాత ఏముంది, మీకు పరిచయం ఉన్న వాళ్ళని మీరు పిలుస్తారు. మాకు పరిచయం ఉన్న వాళ్ళ లిస్టు మా మావి చూసుకుంటారు. మేము వాళ్ళని పిలుచుకుంటాం. పెళ్లికి ఎక్కువ టైం లేదు, ఏదన్నా ఉంటే ఫోన్లో మాట్లాడుకుందాం. సరే అయితే అలాగే. బయలుదేరుతాం. వస్తామండి. పద. నీకేం కావాలో చెప్పు కీర్తి. ఏమడిగినా ఇస్తారా? అడుగు, నీ ఇష్టం. ఎంత పెద్ద గిఫ్ట్ అడిగినా ఇస్తారా? మీ అన్న పరిస్థితి నీకు తెలుసు కదా. తెలుసు, అయినా అడుగుతున్నాను. అడుగు. అడిగాక ఇవ్వలేనని అనొద్దు. కీర్తి, నీకంటే మాకు కావాల్సిన వాళ్ళెవరున్నారు చెప్పు. అందుకే మీకు చెప్పుకుంటున్నాను. జీవన తరంగాలు ఏం మనిషో ఏంటో, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఎక్కడున్నాడో ఏంటో. పర్సనల్ నెంబర్కి చేయండి. నాకు ఆ మాత్రం తెలీదా? దానికి కూడా చేశాను, మొబైల్ ఆన్లో లేదు. మీరు నా మీద అరుస్తారెందుకో? చిన్నగా మాట్లాడండి, ఇది హాస్పిటల్. ఇది హాస్పిటల్. నాకు తెలీదా?
అల్లుడు గారికి కొద్దిగా కూడా తెలివిలేదు. ఏం ఇన్స్పెక్టరో ఏమో, ఎప్పుడు డ్యూటీయేనా? అరే, భార్యను కొంచెం పట్టించుకోవాలి కదా. మీరు ముందే అల్లుడు గారికి చెప్పాల్సిందండి. నేను ఆల్రెడీ చెప్పాను, మీరు అందుబాటులో ఉండండి, డెలివరీ డేట్ ఇచ్చారు అని చెప్పాను. దానికి తను నాకు తెలీదా, ఏదైనా ఉంటే ఫోన్ చేయండి, వెంటనే వచ్చేస్తాను అన్నాడు. 2 రోజులుగా జాడ కూడా లేదు. కోరి తెచ్చుకున్నారుగా, అనుభవించండి. ఆపరేషన్కి అన్ని రెడీ మేడం. పేషెంట్ కండిషన్ చూస్తే నార్మల్ డెలివరీ కష్టమే అనిపిస్తుంది. సిజేరియన్ చేయాలి అంటే ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశాక సైన్ చేయాల్సి ఉంటుంది. మీ అల్లుడు వచ్చారా? ట్రై చేస్తున్నాను మేడం, కాల్ కలవడం లేదు. పేషెంట్ బ్లడ్ గ్రూప్ ఏంటి? తెలీదు మేడం. ఏ కాలంలో ఉన్నారు? రెగ్యులర్గా చెకప్ వచ్చినప్పుడు చూసే ఉంటారు కదా. సారీ మేడం, అప్పుడు అమ్మాయి వెంట మా అల్లుడు గారు వచ్చేవారు. హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారా? లేదు మేడం. ఎక్కడ పనిచేస్తారు? మున్సిపల్ కార్పొరేషన్లో. మీ అల్లుడు వస్తే చెప్పండి. అలాగే మేడం. లోపలికి రావచ్చా? మీరేదో ట్యూషన్ కావాలని వచ్చారు కదా. దేవికా జాదవ్, అసిస్టెంట్ కమిషనర్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. లోపలికి రండి. మీరు కీర్తి పిన్ని కదా? డ్యూటీ మీద వచ్చాను. నో ప్రాబ్లం, ప్లీజ్ రండి. పదండి. ప్రమోద్ గారు, మీ ఇల్లు సర్చ్ చేయడానికి వారెంట్ ఉంది. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ కోఆపరేట్. షూర్. వీళ్ళంతా నా సబార్డినేట్స్. సర్చ్ చేయడంలో నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు. చట్ట ప్రకారం రైట్ చేయాలంటే ముందుగా 2 విట్నెస్ సంతకాలు కావాలి. పంపండి. మీరే ఎవరి చేతన చేయించండి మేడం. ఓకే ఫైన్. ఇట్స్ ఎ ప్లెజెంట్ జాబ్. ఇక్కడ డ్యూటీ చేస్తున్నప్పుడు నాకు ఎమోషన్స్, రిలేషన్స్ గుర్తుకు రావు. ఓన్లీ డిపార్ట్మెంట్ ప్రొసీజర్స్ మాత్రమే ఫాలో అవుతాను. దట్స్ ఇట్. ప్లీజ్ ప్రొసీడ్ మేడం. ఓకే, మీరిద్దరు పైకి వెళ్ళి సర్చ్ చేయండి. మీరిద్దరు ఇక్కడ చూడండి. అలాగే మేడం. సర్చ్. కానివ్వండి. అమ్మా, ఆయన ఇంకా రాలేదా? మీ నాన్న ఫోన్ చేశారమ్మా. మీ ఆయన మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో. నాన్నా, నువ్వు వెళ్ళి తీసుకునిరా. ఎక్కడని వెతకాలమ్మా? మీ అల్లుడు ఇంకా రాలేదా? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మేడం. అమ్మాయి తండ్రి మీరే కదా? అవును మేడం. అయితే మీరే సైన్ పెట్టండి. సిస్టర్, ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళండి. ఇక్కడ సైన్ చేయండి. నాన్నా, మీ దగ్గర ప్రభాకర్ గారి నెంబర్ ఉందా? ఉందమ్మా. ఈయనుంటే అసిస్టెంట్ కమిషనర్ గారితోనే ఉంటారు. మీరు ప్రభాకర్ గారికి కాల్ చేసి ఆ దేవిక నంబర్ తీసుకోండి. ఆమె ఎక్కడుంటే ఈయన అక్కడే ఉంటారు. హలో ప్రభాకర్ గారు, మా అల్లుడు సత్యం మీతో ఉన్నాడా? ఉంటే మీరు అతనికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. మా అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేశాం. కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంది. ఈ విషయం మా అల్లుడికి చెప్పి అర్జెంటుగా పంపించండి. సరేనండి, చెప్తాను. కాలేజీకి ఫోన్ చేసుకోవచ్చా మేడం? ఎందుకు చెప్పండి? క్లాసులున్నాయి. కాలేజీలో పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఒక్కరోజు మీరు మాతో ఉంటే మంచిది.
ఫోన్ చేసి కాలేజీకి ఇన్ఫామ్ చేస్తానండి. మీరు నెంబర్ ఇవ్వండి, సత్యం ఫోన్ చేసి చెప్తారు. సత్యం, మేడం. ప్రమోద్ గారి కాలేజ్కి ఫోన్ చేసి ఆయన ఈరోజు కాలేజ్కి రావటం లేదని చెప్పండి. అలాగే మేడం. సార్ నెంబర్ చెప్పండి. 98497. ఓకే సార్. మేడం, మీరు ఇక్కడికి వచ్చారని చెప్పకండి మేడం. ఓకే, సరేనండి. ప్లీజ్. హలో, ప్రిన్సిపల్ గారు మాట్లాడుతున్నారా సార్? నేను మీ కాలేజీలో పనిచేసే ప్రమోద్ గారి తరపు నుంచి మాట్లాడుతున్నాను. ఆయనకి ఈరోజు ఏదో అర్జెంట్ వర్క్ ఉందంట. ఈరోజు ఆయన కాలేజీకి రానని చెప్పన్నారు. ఓకే సార్. యా, థ్యాంక్ యూ. సత్యం, మీ మామగారు కాల్ చేశారు. మీ భార్యని డెలివరీ కోసం హాస్పిటల్లో జాయిన్ చేశారంట. మిమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారు. ఈ విషయం మీరు నాకు చెప్పలేదు. సరే, మీరు వెళ్ళండి. మరి ఇక్కడ మేడం? నేనున్నాను కదా. తను బయటకు వెళ్ళాలి. మీరు తనని చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. లేదు, వెళ్ళనివ్వండి ప్లీజ్. ఐఎమ్ వెరీ సారీ మేడం. సారీ ఎందుకు? ఆల్ ది బెస్ట్. వెళ్ళిరండి. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి. ఓకే మేడం. కార్ తీసుకువెళ్ళండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. సార్తో కొంచెం మాట్లాడాలండి. అయ్యా, కాలేజీ నుంచి ఫోన్ అయ్యా. విషయం ఏంటి? మీతోనే మాట్లాడాలంట. ఏంటి, ఈరోజు ప్రమోద్ గారు కాలేజీకి రారంట సార్. ఏమైందంట? ఇంట్లో ఏదో పనుందంట, కుదరదని చెప్పారు సార్. ఏంట్రా అంత బిజీ? రోజంతా ట్యూషన్ చెప్తున్నారా ఏంటి? లేదు సార్, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంటికి వచ్చారంట. జీవన తరంగాలు. ఏమన్నా అడిగితే నీకెంత తెలుసో అది చెప్పు. హలో. హాయ్. మీరు మార్నింగ్ కాల్ చేస్తారనుకున్నాను. బ్యాంకుకి వెళ్ళాను, లేట్ అయింది. ఇప్పుడు ఎక్కడున్నారు? నాకు ఇంకా కొంచెం వర్క్ ఉంది, అది కంప్లీట్ కాగానే వెళ్తాను. మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి 2 రోజులు అయింది. ఒక్క నిమిషం. అమ్మా, ఈ విషయం తనకు తెలీదు. నువ్వేం చెప్పకే. తను ఇప్పుడు లెక్చరర్ గారి ఇంటికి వెళ్తాను అని అంటున్నారు. అయితే విషయం చెప్పడమే మంచిది. అది సరే, వాళ్ళ మావయ్య ఇంటికి వెళ్ళమని చెప్పాలా వద్దని చెప్పాలా? అది తను డిసైడ్ చేసుకుంటాడులే. హలో, మీ మావయ్య ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారంట. సో ఎంక్వైరీ చేస్తున్నారంట. మీ పిన్ని వచ్చి ఉంటారా? సరే, నేను వెళ్ళి కలిసి మాట్లాడొస్తాను. మీ మావయ్య ట్యాక్స్ పే చేయలేదని ఇల్లంతా సర్చ్ చేస్తున్నారు. మీరు వెళ్తే మీ మావయ్య ఎలా ఫీల్ అవుతారో. ఓవైపు రైట్ జరిగిందని ఇన్సల్టింగ్ మూడ్లో ఉంటారు. తనని ఇలాంటి టైంలో ఓదార్చడం కంటే మూడ్ చేంజ్ అయ్యేంత వరకు ఏకాంతంగా ఉండనివ్వడమే మంచిదేమో. అలా అంటావా? మీ ఇష్టం. మీ మావయ్య చాలా మంచివారు, ఆయన చీట్ చేయరు. నేనేం మోసం చేయలేదు. ఇంట్లో ట్యూషన్ చెప్పి సంపాదించిన డబ్బది. దానికి ట్యాక్స్ కట్టలేదు. ఆ డబ్బు ఫైనాన్స్ కార్పొరేషన్లో పెట్టాను. ఆ డాక్యుమెంట్సే ఇవి. ఇవి తప్ప వేరే ఇంకేమీ లేవు, మాకు తెలుసు. కానీ నేను తప్పు చేశాను. ట్యాక్స్ ఎంత పే చేయాలో చెప్పండి, చేస్తాను. సారీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. ట్యాక్స్ పే చేయకుండా ఇన్ని రోజులు నిర్లక్ష్యం చేశాను. మీరొచ్చి గుర్తు చేశారు. అవును, ఇన్ టైంలో ట్యాక్స్ పే చేస్తే ఈ సిట్యువేషన్ ఫేస్ చేయాల్సి ఉండేది కాదు.
కానీ ఇప్పుడు ఇంటిపై రైడ్ జరిగిందంటే ఎలాంటి వారికైనా బాధగానే ఉంటుంది, ఇన్సల్టింగ్గా అనిపిస్తుంది. అనిపించినా ఏం చేయగలం? తప్పు చేసి దొరికిపోయినప్పుడు అన్నీ భరించాల్సిందే కదా. ఈ పని వల్ల మీ మనసును నొప్పించుంటే సారీ. నేనే మీకు సారీ చెప్పాలి. నా భార్య మీతో ర్యాష్గా మాట్లాడింది. ఇలాంటి టైంలో ఎవరైనా అలాగే మాట్లాడతారు. దాన్ని నేను పర్సనల్గా తీసుకోను. అయినా ఇవన్నీ మాకేమీ కొత్త కాదు. ఎవరైనా రియాక్ట్ కాకపోతేనే ఆశ్చర్యం. అలా చూస్తే మీరు జెంటిల్మెన్. సరే, ఇక మేము వెళ్తాం. ఒక్క నిమిషం, మీరిలా రండి. శుక్రవారం వచ్చిన ముత్తైదువుని ఒట్టి చేతులతో పంపకూడదు. అందుకే ఇవి తీసుకోండి. ఇవన్నీ వద్దండి. మీరే చెప్పారు కదండి, ఎవరింటికొచ్చినా ఒట్టి చేతులతో వెళ్ళను అని. మీకు నా మీద పీకల్లోతు కోపం ఉన్నట్టుంది. అలా ఏమీ లేదు, తీసుకోండి. ఇవి తీసుకెళ్తున్నాను కదా. ఇవి కూడా తీసుకుని వెళ్ళండి. ఇప్పుడు డ్యూటీ మీద వచ్చాను. ఇవన్నీ వద్దండి. ఇది మా ఇంటి మర్యాద, కాదనకండి. ఇవన్నీ పుచ్చుకోవడానికి మీ ఇంటి బంధువుగా ఇంకొకసారి వస్తాను. ఉదయం కాస్త కోపం వచ్చింది. తెలుస్తోంది. ఆ రోజు మీరింటికొచ్చి అబద్ధం చెప్పారు. నేను నమ్మాను. నా ప్రొఫెషన్లో అలాంటివి తప్పవు. నన్ను వెరిదాని చేశారు. నేనా? కాదు, నేనే అయ్యాను. సరే, నేను వస్తాను. కానీ అప్పుడు ఇప్పుడు చెప్తున్నాను, మీరు పర్ఫెక్ట్ హౌస్ వైఫ్. థ్యాంక్ యూ. నేను మీతో మార్నింగ్ అలా మాట్లాడినందుకు మీరు మనసులో పెట్టుకోకండి. నో, డ్యూటీలో ఉన్నప్పుడు ప్రొఫెషనల్గా ఉంటాం. ఎమోషనల్గా ఏ విషయాన్ని మనసుకు తీసుకో. మీరు మమ్మల్ని ద్వేషించినా ప్రేమించినా పార్షియాలిటీ చూపించాం. రియాలిటీ ఏంటో అది ముఖ్యం, అంతే. సరే, వస్తాను. ఇది నా జీవితంలో గొప్ప ఎక్స్పీరియన్స్ మేడం. మీలాంటి సంస్కారవంతులతో ఇలా మంచి మాటలు మాట్లాడడం చాలా బాగుంది. సరే, వెళ్దాం పదండి. ప్రభాకర్ గారు, సత్యం ఫోన్ చేశారా? లేదు మేడం. ఇక్కడ సత్యం ఎవరు? నేనే డాక్టర్. ఎనీవే, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మేడం, పాపా బాబా పుష్ప ఎలా ఉంది డాక్టర్? షీఈ్ ఫైన్, కానీ బిడ్డ దక్కలేదు. నిన్న రాత్రి హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సింది. మీరు లేట్ చేశారు. మా చేతిలో ఏం లేదు. ఐఎమ్ సారీ. సిజేరియన్ అయింది కాబట్టి ఇంకో 3 రోజులు ఇక్కడే రెస్ట్ తీసుకోవాలి. ఆఫీస్లో డెత్ సర్టిఫికేట్ రెడీ చేసిస్తాం. ఏమయ్యా శ్రీనివాస్, మొత్తానికి తాతవయ్యావు. మా జోజోతో అంటూనే ఉన్నా, శ్రీనివాస్కి మంచి రోజులు వచ్చాయి, మనవడికో మనవరాలకో జోగొడుతూ కాలక్షేపం చేయడమే అని. ఏమయ్యా సత్యం, మొత్తానికి నువ్వు తండ్రివయ్యావు. ఇక నుంచైనా కుటుంబంతో ఎక్కువ సమయం గడుపు. ఇక నుంచి నీకు చుక్కలే. అస్తమానం డ్యూటీ డ్యూటీ అని తిరగలేవులే. సంకలో బిడ్డనెత్తుకుని జోకొడితే సగం రోజు గడిచిపోద్ది. ఏమంటావు జోజో? అసలు మీరు మనుషులా రాక్షసులా? ఇలా మాట్లాడడానికి మీకు నోరు ఎలా వస్తుంది? చెప్పండి మేడం. డెలివరీ జరిగిందా? మేడం, మా పాప చనిపోయింది మేడం. అంతా ఈ యూజ్లెస్ ఫెలోస్ వల్లే. సరే మేడం, నేను అక్కడికి వచ్చి మీతో మాట్లాడతాను. అల్లుడు గారు, ఏంటి వెళ్తున్నారు?
మరి బిడ్డ సంగతి? ఇంకెక్కడ బిడ్డ? చంపేశారు కదా, మీరే పూర్తి చేయండి. మీరు చేసిన పాపానికి నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇదే లాస్ట్. ఇకపై మీతో సంబంధం వద్దు. చెప్పండి పుష్పకి, తనకి నేను కావాలంటే తనొక్కదాన్నే రమ్మని చెప్పండి. అల్లుడు గారు, ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు మీ అల్లుడు? బిడ్డ చనిపోయింది కదా, ఆ బాధలో అలా మాట్లాడుతున్నాడు. నేనేం చేశానయ్యా? నన్నంటాడేంటి? అసలు తెలియలేదా మీకు? మీరు ఫోన్ చేసినప్పుడు తను తీసుకున్నాడు. పోయి తనకే చెప్పారు కదా లెక్చరర్ మీద కంప్లైంట్ చేశామని. తన దగ్గర నీ ఫోన్ ఉంటుందని నాకెలా తెలుస్తుందయ్యా? మీకెక్కడ తెలుస్తుంది? ఇంకో 10 బిల్డింగ్లు కట్టించండి, ఇంకో 10 కోట్లకు టెండర్లు వేయండి, అప్పుడు తెలుస్తుంది. శ్రీనివాస్, ఏంటి శ్రీనివాస్ నువ్వు కూడా అలా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. జీవన తరంగాలు. ఎస్ మేడం, ఐఎమ్ సారీ. ఆ పని చేసింది మా మామ. నువ్వు చెయ్యలేదు కదా, మరి దీనిలో సారీ చెప్పడానికే ఉంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళెవ్వరూ డిపార్ట్మెంట్కు గొప్ప పేరు రావాలి, ప్రభుత్వానికి మంచి పేరు రావాలని చెయ్యరు. వేరే వాళ్ల నాశనం కోరుకునో కడుపు మంటతోనూ ఈ పని చేస్తారు. వాళ్ళు పగతో చేసినా కక్ష కట్టి చేసినా ఏ రీజన్తో చేశారనేది మనకి ముఖ్యం కాదు. వాళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మాత్రమే మనకి ముఖ్యం. ఈ కేసులో ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంది. కేసు ఫైల్ చేద్దాం. లెక్చరర్ను అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఎందుకు మేడం? ఆయన చేసింది తప్పైనప్పుడు పనిష్మెంట్ తప్పదు కదా. కానీ ఆయన ఇరుక్కుంది మా మామ వల్ల కదా మేడం. మీ మామ లెక్చరర్ని ఇరికించాలని ఇన్ఫర్మేషన్ ఇచ్చారని అది మీకు తప్పనిపిస్తుంది. అయితే మీ మామ మనకిచ్చిన సమాచారం కరెక్టే. ఆ సమాచారం ఇవ్వటం వెనుక ఉద్దేశ్యం తప్పు కావచ్చు, కానీ దాంతో మనకు అవసరం లేదు. మన డిపార్ట్మెంట్కు కావాల్సింది మంచి కేస్. ఆ పర్సెప్షన్లోనే మనం చూడాలి. ఆ లెక్చరర్పై పిటిషన్ ఇచ్చిన మీ మామ ఉద్దేశం ఏదైనా కావచ్చు, అది ఆయన విచక్షణకు వదిలేయాల్సిందే. మా మామయ్య చేసిన పాపాలకి నా బిడ్డ చనిపోయింది. దానికే మీ మామ చేసిన దానికి సంబంధం ఉన్నట్టు నాకు అనిపించటం లేదు. ఆ నీలకంఠాన్ని కాపాడటానికి మా మామ చేసిన తప్పుడు పనికి నేను అనుభవించాల్సి వస్తుంది. పెద్దవాళ్ళు చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయంటారు కదా. నా బిడ్డ పురిట్లోనే పోవడానికి కారణం మా మామ చేసిన దుర్మార్గాలే. దానికి నేను ఫలితం అనుభవిస్తున్నాను. ఇక ముందు ఆ నీలకంఠం కూడా అనుభవించాల్సి వస్తుంది. నీలకంఠాన్ని మీ మామయ్య కాపాడడానికి పన్నిన పన్నాగమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. నీలకంఠం శిక్ష అనుభవించే టైం దగ్గరలోనే ఉంది. ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీని కూడా కేసులో ఇంక్లూడ్ చేశాం. అక్కడ రఘురామ్ ఫైనాన్స్ కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ దొరికాయి. ఆ నీలకంఠం స్వీట్స్ గిఫ్ట్స్ తీసుకుని హాస్పిటల్కి వచ్చాడు మేడం. ఆ నీలకంఠాన్ని లెఫ్ట్ రైట్ వాయిస్తే సరిపోయేది. నేను ఒకవైపు బాధలో ఉంటే అతను ఏదేదో మాట్లాడుతున్నాడు. తప్పు. అది కాదు మీరిప్పుడు చెయ్యాల్సిందే. చనిపోయిన బిడ్డ గురించి మీకంటే ఎక్కువ బాధపడుతున్న మీ భార్యకు ఓదార్పునివ్వాల్సిన సమయం ఇది. మీ ఆవిడకు ధైర్యం చెప్పడానికి మీరు తన పక్కనే ఉండాలి. తనకి అందరికంటే మీ అవసరం ఎక్కువ ఉంటుంది. వెళ్ళి ఏం చెయ్యాలో చూడు. మా అత్తయ్య మామయ్య ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. అలా అంటే ఎలా? మీకు ఈ టైంలో మనసులో చాలా పెయిన్ ఉంటుంది, నేను అర్థం చేసుకోగలను. కానీ మీరు వాళ్ళని వదిలేసి దూరంగా ఉంటాననటం కరెక్ట్ కాదు. లేదు మేడం, నేను అక్కడికి వెళ్ళను. వాళ్ళకి తెలిసి రావాలి. మీరు ఆవేశంలో ఒక మాట అనేసి వచ్చేశారు. మీరు ఇలానే ఉంటాను అంటున్నారు. కానీ ఈ పద్ధతి వాళ్ళకి తెలిసొచ్చేలా చేస్తుందో, మీ బంధాన్ని తెగేదాకా తీసుకొస్తుందో ఎవరికి తెలుసు? అందుకే దేన్ని తెగేదాకా లాగొద్దు. సంసారం అన్నప్పుడు పట్టువిడుపులుండాలి.
మనం కాస్త సహనంతో ఉంటే టైం వచ్చినప్పుడు వాళ్ళకే తెలుస్తుంది సత్యం. ఎవరికి తెలిసి రావాలి మేడం? మా మామకా లేక నా భార్యకా? ఇద్దరికి. మీ భార్య ఏం తప్పు చేసింది? ఆయన కూతురుగా పుట్టడమేనా ఆమె చేసిన తప్పు? మేడం, అసలు వాళ్ళ నాన్నని చూస్తేనే నాకు గిట్టదు. పైగా తనకి నేను కావాలనుకుంటే వాళ్ళ ఫ్యామిలీని అందరినీ వదిలేసుకుని తను నా దగ్గరికి వస్తుంది. అయితే వాళ్ళ నాన్నను నమ్మడమే మీ ఆవిడ చేసిన తప్ప? తనను ఇంతకాలం పెంచారు కాబట్టి వాళ్ళ నాన్న మీద ఆ మాత్రం నమ్మకం ఉంటుంది. తండ్రిగా ఆయన ఏం చేసినా కరెక్టే అనిపిస్తుంది. మీరు కూడా వాళ్ళ నాన్నలాగే ఉండాలని కోరుకోవడం సహజం. అవి మీరు చెయ్యలేరు. కానీ మీతో ఉంటే ఎలాంటి సంతోషం పొందే అవకాశం ఉంటుందో అదైనా తనకి పూర్తిగా అందించాలి కదా. అప్పుడు మిమ్మల్ని నమ్మి మీతోనే ఉంటుంది. ఇప్పుడు మీ బిడ్డ చనిపోయింది. ఈ సమయంలో మీరు దూరంగా ఉంటే ఎలా? ఇప్పుడు మీ భార్యకు ఓదార్పునిస్తూ తోడుగా ఉంటేనే కదా మీ బంధం బలపడుతుంది. మీ అత్తమామల కంటే మీపైన ఎక్కువ నమ్మకం, ప్రేమ. కలిసి మీతో జీవితాంతం సుఖంగా ఉండగలనని మీ భార్య నమ్ముతుంది. ఏంటి మేడం మీరు సంబంధాలు కలుపుకోవడం గురించి మాట్లాడుతున్నారు? నాకు సర్ప్రైజింగ్గా ఉంది. ఎందుకు? నేను నా భర్తతో బంధాన్ని తెంపుకొని వచ్చాననా? రావడం సులభం, కాని తెంపుకోవడం అంత సులభం కాదు. ధన, మాన, ప్రాణహానులను తలపెట్టే పరిస్థితులు తప్ప ఇంకా ఏ కారణం చేత విడిపోయినా తిరిగి మళ్ళీ కలిసుండేందుకు ప్రయత్నం చేయాలి. అందుకే విడాకులకు కూడా కొంతకాలం గడువుంటుంది. ఎవ్వరూ విడిపోవాలని, దూరంగా ఉండాలని కోరుకోరు. నిజం చెప్పండి, మీకు మీ భార్యకు మంచి అండర్స్టాండింగ్ లేదు కాబట్టే కాపురం చేయటం కష్టం. అందుకే దూరం పెడుతున్నారా? అవును, కానీ నా కోపమంతా తన్నలా మార్చేస్తున్న మా అత్తామామల పైన. అంటే వాళ్ళ పుట్టింటోళ్ల మీద, ముఖ్యంగా మీ మామ మీద నింద వేస్తున్నారు, అంతేనా? మేడం, అసలు ఆయన చేస్తున్నది ఏమైనా బాగుందా? మీరే చెప్పండి. తప్పే, కాదనటం లేదు. దానివల్ల మీకు సమస్యలున్నాయి. దానికి సొల్యూషన్ వెతుక్కోవాల్సింది పోయి మీ కాపురాన్ని నాశనం చేసుకోవటం కరెక్ట్ కాదు. మీ సంసారాన్ని, మీ మావయ్య చేసిన అవినీతిని రెండింటినీ కలపకండి. అందులో పడి నలిగిపోతే కోల్పోయేది మీ ఇద్దరి లైఫ్. ఎనీవే, యు ఆర్ ది బెస్ట్ జడ్జ్. ఎలా అయితే మీ సంసారాన్ని నిలబెట్టుకోవచ్చో మీరే డిసైడ్ చేసుకోండి. మొసలి కన్నీరు కారుస్తున్నాడు ఆ నీలకంఠం. గాయం చేసి వెన్నపోయాలని చూస్తున్నాడు. హలో, నేను డాక్టర్ అశోక్ కుమార్ని మాట్లాడుతున్నాను. చెప్పండి అశోక్ గారు. సారీ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారంట? అవును. ఎనీథింగ్ సీరియస్? లేదు సార్. మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. పేరెంట్స్ నుంచి ఫీజు తీసుకుంటున్నారు కదా, లిస్ట్ ఏమన్నా మెయింటైన్ చేస్తున్నారా? లేదండి. మా చార్టర్డ్ అకౌంటెంట్ అన్నారు ట్యూషన్ ఫీజు కట్టాను కదా, అది అకౌంట్స్లో ఎందుకు చూపించలేదు అని. లేదండి. ఎందుకు? తను ఐ డోంట్ నో అన్నారు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. ఫీ పే చేసిన మాలాంటి వారికి కూడా ఏమైనా ప్రాబ్లమా? నో, అలాంటిదేం లేదండి. మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నారని విన్నాను. మా వివరాలు ఏమైనా మీ రికార్డులో ఉన్నాయా? లేదండి, వాళ్ళ పని వాళ్ళు చూసుకుని వెళ్ళారు. డాక్టర్ గారు, ఐఎమ్ టైర్డ్. సారీ, ఉదయం మాట్లాడతాను. అలా ఏమన్నా ఉంటే చెప్పండి. మా చార్టెడ్ అకౌంటెంట్ అన్నారు. ముందే విషయం తెలుసుంటే ఏదైనా మేనేజ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నాను, అంతే. సరే, నూతిలో పడితే 100 రాళ్ళంటే ఇదేనేమో. ముందు ఫోన్ ఆఫ్ చేసేయండి. రండి భోంచేద్దాం. జీవన తరంగాలు. చెప్పు, పర్లేదు. పెళ్లి దగ్గరలో ఉంది.
ఈరోజు నేను కీర్తి బయటికి వెళ్ళాలనుకుంటున్నాం. నేను తను కలిసి షాపింగ్ చేయాలనుకుంటున్నాం. గో హెడ్, నో ప్రాబ్లం. నా పెళ్ళి మీరు ముందుండి చేస్తున్నారు, కానీ ప్రస్తుతం మీరు ఎలాంటి కండిషన్లో ఉన్నారు. మిమ్మల్ని వదిలేసి నేను సంతోషంగా ఉండటం బాగోదు. దానికి దీనికి సంబంధం లేదురా. ట్యాక్స్ పే చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఆ బాధ పూర్తిగా నాది. అందులో మేనల్లుడు పాలు పంచుకోవడం కంటే త్వరలో పెళ్లిపీటల మీద కూర్చోవలసిన పెళ్ళికొడుకువి. నువ్వు సంతోషంగా ఉంటేనే నేను ఆనందపడతాను. బ్యాడ్ లక్ రా. ఈ ఇష్యూ ఈ టైంలో జరగటం వల్ల నీ మెమరబుల్ టైం డిస్టర్బ్ అయింది. మీరేం వరి కాకండి మామయ్య. అయితే ఇలా జరిగినందుకు కీర్తి కూడా చాలా డిస్టర్బ్ అయింది. ఇదంతా చేసింది వాళ్ళ పిన్ని దేవికానే కాబట్టి తనకి ఇంకాస్త ఎక్కువగానే ఇబ్బంది అనిపించవచ్చు. అలాంటి ఆలోచన కూడా మీ మైండ్లోకి రానివ్వకండని దేవిక గారితో చెప్పాను. తను కూడా కీర్తి పెళ్లిపై ఈ రైడ్ ఏమన్నా ఎఫెక్ట్ చూపుతుందా అన్న అనుమానంతో ఈ మాట అడిగారు. నేను చెప్పాను దానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పాను. చూడు, నువ్వు మా అక్క కొడుకువి. నువ్వు నాకు అయినవాడివి కాబట్టి ఈ పెళ్లి బాధ్యత తీసుకున్నాను. అంత మాత్రాన నన్ను కేసు నుంచి తప్పించేందుకు నిన్ను అడ్డం పెట్టుకోవడం తప్పు కదా. నీ ప్లేస్లో సొంత కొడుకున్నా కూడా పెళ్లికి ఈ కేసుకి మధ్య లింక్ పెట్టేవాడిని కాదు. థ్యాంక్ యూ మామయ్య. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు ఇంత హుందాగా ఉన్నారు. మీరు నా మామయ్య అని చెప్పుకోవడానికి చాలా ఎనర్జెటిక్గా ఉంది. నాకు నా అన్న వాళ్ళు లేరన్న లోటు లేదు. మీలాంటి వాళ్ళు ఒక్కరుంటే చాలా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఒంటరిగా అనిపించట్లేదు మామయ్య. మీరొక్కరే నాకు కొండంత బలం, బలగం. కామన్గా మీరు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్లో మరొకరు ఎవరున్నా మోరల్స్ పక్కకు వెళ్ళిపోయేవి. కానీ మీరు అలా చేయొద్దంటున్నారు. చాలా గ్రేట్ మామయ్య. బంధాలు, బంధుత్వాలు ఒకరి బాగోగులు ఒకరు చూసుకోవడానికి అక్కడికొస్తే చాలు. అలా అని వారి జీవితాల్ని పణంగా పెట్టి మా జీవితాన్ని గట్టెక్కించండి అని అడగటం పూర్తిగా అవకాశవాదమే అవుతుంది. అలా చేయటం అంటే వారితో పాటు అదే ఊబిలోకి వారి బంధువులను లాగి ముంచేయటమే అవుతుంది కదా. లెక్చరర్గా ఎంతో కొంత తెలిసిన నేను ఆ పొరపాటు చేయకూడదు కదా. ప్రమోద్ గారు మార్నింగ్ వచ్చి నన్ను కలిశారు. ఆయనే చెప్పారు నేను ఆయన ఇంటిపై రైడ్ చేయడానికి కీర్తి పెళ్లికి ఎలాంటి సంబంధం లేదు అని. అది చెప్పడానికే నిన్ను రమ్మన్నాను. నేను ఇలా చేయటం వల్ల కీర్తి పెళ్లికి ఇబ్బంది అవుతుందేమోనని నీకు టెన్షన్గా ఉంటుంది కదా. అలాంటి ఇబ్బందేం లేదు అని క్లారిఫై చేయడానికే నీతో మాట్లాడాలి అన్నాను. ఓకే ఫైన్, మాట్లాడావు కదా, ఇక నేను వెళ్తున్నాను. అదేంటక్క అలా వెళ్ళిపోతానంటావు? రమ్మన్నావు, వచ్చాను. ఏదో చెప్పాలి అన్నావు, చెప్పడం అయిపోయింది కదా, ఇక వెళ్తాను. అక్క, నేను ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయటం తప్ప, ప్రమోద్ గారి ఇంటిపై సర్చ్ చేయడం తప్ప అక్క? కాదా? ఇలా చేస్తే కీర్తి పెళ్లికి ఇబ్బంది అవుతుందని నీకేమాత్రం అనిపించలేదా? ఆయన తప్పు చేశారు. చట్ట ప్రకారం ఏం జరగాలో అదే జరిగింది. అయినా ప్రమోద్ గారే చెప్పారు నా డ్యూటీని పర్సనల్గా చూడను అని. ఆ అబ్బాయి ఏమనుకుంటాడు అని ఆలోచించావా? ఇలా చేయాల్సి వస్తుందని నీకు ముందే తెలుసా? 3 నెలలుగా ఎంక్వైరీ జరుగుతుంది. ఒక్కసారైనా నాకు చెప్పాల్సింది. కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అక్క. పెళ్లి మండపానికి అడ్వాన్స్ ఇచ్చేశాను, ఇన్విటేషన్స్ అందరికీ పంపించాను. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయ్యాక ఆయనకు అవమానం కాదా? తప్పు చేయొచ్చు, చేసుండకపోవచ్చు. నిజంగా తప్పు చేసినా కనీసం 15 రోజులు ఆగి రైడ్ చేయొచ్చు. ఏ రోజు సెర్చ్ చేయాలి, ఎప్పుడు జప్తు చేయాలనే దానిపై ఫైనల్ డెసిషన్ నీదే కదా. పెళ్ళయ్యే వరకు ఆగాల్సింది కదా. పూర్తి డెసిషన్ నాది కాదక్క. కాకపోయినా ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలనేది పూర్తిగా నీ చేతుల్లోనే ఉంది కదా. ఎందుకు ఇలా చేశావు? వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకుంటే
కీర్తి పెళ్లి పీటల మీదే ఆగిపోయేది. నీకలా జరిగితే కుటుంబం పరిస్థితి ఏమవుతుందని అనిపించలేదా? నా మీద కంప్లైంట్ వెళ్ళింది. ఏంటి? ఏమని? ప్రమోద్ గారి అక్క కొడుకుతో నా అక్క కూతురికి పెళ్లి కుదిరింది, అందుకని సర్చ్ చేయటం లేదు అని. అందుకని డిలే చేస్తే ఈ విషయం డిపార్ట్మెంట్లో అందరికీ తెలిసిపోతుంది కదా. తన వాళ్ల కోసం రూల్స్ అన్నీ పక్కన పెట్టింది అనుకుంటారు. కీర్తి పెళ్లి సింపుల్ గా జరిగినా చాలా గ్రాండ్ గా చేసిందని బయట ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తారు. అంతేకాదక్క, అసలే మగదిక్కు సరిగ్గా లేని కుటుంబం, అందుకని మగపెళ్లి వారి తరపున ప్రమోద్ గారు పెళ్లికి డబ్బు బాగా ఖర్చు చేశారు, అందుకే దేవిక ప్రమోద్ గారి కేసును వదిలేసి ఇంట్లో కూర్చుందని ఇంకొక న్యూస్ ప్రచారం చేస్తారు. ఐఎమ్ సారీ అక్క, ఐ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్. అలా అయితే డిపార్ట్మెంట్లో పబ్లిక్లో నువ్వు చాలా బ్లేమ్ అయ్యేదానివి కదా. కానీ నువ్వు చెప్పే కారణం నిజమేనా? కంప్లైంట్ వచ్చింది, కావాలంటే చూపిస్తాను. వస్తే రావచ్చు, కంప్లైంట్ ఇస్తే ఇవ్వచ్చు, కానీ ఇంకో 15 రోజుల తర్వాత నువ్వు ఈ పని చేయాల్సింది. ప్రమోద్ గారి మీద ఎంక్వైరీ జరుగుతోందని ముందస్తుగా ఎవరికి తెలుసు? నీకు తెలుసు, ఆ కంప్లైంట్ ఇచ్చిన వాడికి తెలుసు, కేసు టేకప్ చేయమని ఆర్డర్ వేసిన నీ బాస్కి తెలుసు. కానీ కీర్తి పెళ్లికి ముందే ప్రమోద్ గారింటిపైన రైడ్ జరిగిందని లోకానికి తెలిసేలా చేసింది నువ్వు. నిజంగా నీపై ఒత్తిడి చేసుంటే నీ సుపీరియర్ ఆఫీసర్ ప్రెజర్ ఇవ్వడానికంటే ముందే ఆ పిటిషన్ వేసిన వాడు నోరు మూసుకునేలా పెళ్ళైన తర్వాత కూడా నువ్వు ఈ కేసు డీల్ చేసుండొచ్చు. కానీ ఎందుకు చేయలేదు? నాకే ఐడియా రాలేదక్కా. అబద్ధం, నువ్వు చెప్పిందంతా అబద్ధం. లేదక్కా, ప్లీజ్. పుట్టినప్పటి నుంచి నీ ఒళ్ళు ఆడుకున్నదాన్ని, నీ వేలు పట్టుకొని నడక నేర్చుకున్నదాన్ని, నువ్వు నేర్పితే మాట్లాడడం నేర్చుకున్నాను. అలాంటి నీతో నేనెందుకు అబద్ధం చెప్తానక్కా? ఓహో, అవునా? అయితే ఇప్పటివరకు నువ్వు అబద్ధం మాత్రమే చెప్తున్నావేమో అనుకున్నాను. కానీ నీకు అంతా తెలిసే అన్ని అంచనా ఉండే ఇలా చేసావన్నమాట. కానీ దీనివల్ల కీర్తి పెళ్లి ఆగిపోవచ్చని నీకెప్పుడు అనిపించలేదా? లేదక్కా. అలా అనిపించకపోతే నువ్వు ప్రమోద్ గారిని అడిగేదానివే కాదు, నేను నిన్ను అడిగేదాన్నే కాదు, నువ్వు ఇదంతా చెప్పాల్సిన అవసరం ఉండేదే కాదు. నీకు అంతా తెలుసు. కానీ ఏమైతే నీకేంటి? నీకు కావాల్సింది నువ్వు నిజాయితీ పరురాలివని సొసైటీ అంతా చెప్పుకోవాలి, అంతే కదా? కానీ దానివల్ల నష్టపోయేది ఎవరు? నా కూతురు. నీ జీవితం కాదు కదా, నా కూతురు జీవితం. బంధాలకు విలువనిస్తేనే కదా జీవితం విలువ తెలిసేది. ఏదో రక్త సంబంధికులతో గడుపుదామని కుటుంబాన్ని వెతుక్కుంటూ వచ్చానని అన్నావు. కానీ నువ్వు వచ్చింది మాతో బంధాన్ని కలుపుకోవడానికి కాదు, మమ్మల్ని బలివ్వడానికి, అంతే కదా? ఐఎమ్ సారీ అక్కా. చాలు. నీకు గర్వం, అహంకారం. నువ్వు నీతి నిజాయితీ కలిగిన ఆఫీసరు అని కిరీటాలు తొడిగించుకోవడానికి నా కూతుర్ని బలివ్వాలనుకున్నావు. జీవన తరంగాలు. నేరుగా ప్రవీణ్కి వెతుక్కునే టైం లేదు కాబట్టి తన మేనమామ ఆ బాధ్యత తీసుకున్నాడంతే. అందుకని తనకి పెళ్లి సంబంధం చూసి పెట్టినందుకు రిటర్న్ గిఫ్ట్ కింద పెళ్లినే ఆపేయమని చెప్తే, తప్పు చేసినా సరే తనని కాపాడమని అడిగితే, డోంట్ యూ థింక్ ఇట్స్ వెరీ సిల్లీ? అలా చేసుంటే ఏం చేయగలగని చెప్పండి పిన్ని. నువ్వు ఆలోచించినట్టు అందరూ ఆలోచించాలి కదా. పెళ్ళాగిపోతే నా వల్లే అనేవారు. అంటే వాళ్ళ అబ్బాయి తరపున వాళ్ళు వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుని తనకి కొత్త జీవితాన్ని ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ మొత్తం కుటుంబాన్ని గౌరవించాలి, గౌరవిస్తాం. కానీ వాళ్లలో ఎవరైనా తప్పు చేసినా మోసం చేసినా కూడా వదిలేయాలంటే, అందుకోసం మీ నిజాయితీని కూడా పక్కన పెడితేనే బంధం నిలబడుతుందనుకుంటే, రేపు ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు బంధాన్ని తెగదెంపులు చేసుకోవడానికి గ్యారంటీ ఏంటి? కాబట్టి మీరు నా పెళ్లి కంటే ముందే ఈ పని చేయడం మంచిదైంది. పెళ్లి కోసం మీరు మీ డ్యూటీ పోస్ట్పోన్ చేస్తే మీ పర్సనల్ ప్రయారిటీ కోసం కేస్ మ్యానిపులేషన్ చేశారని మీరు బ్లేమ్ అయ్యేవారు. థ్యాంక్స్. అంతేకాదు, మీరిలా చేయడం వల్ల పెళ్లికి ముందే వాళ్ళ బిహేవియర్ కూడా తెలిసిపోతుంది.
మీరింతకు ముందు నాకు ఒకసారి చెప్పారు, మనిషి తనకు అనుకూలంగా ఉన్నప్పుడు చాలా సభ్యత సంస్కారం ఉన్నట్టు కనిపిస్తాడు, కానీ నెగటివ్ సిచ్యుయేషన్స్ వస్తే మనిషి అసలు నిజ స్వరూపం బయటకు వస్తుందని చెప్పారు. ఇక ఇప్పుడు మీరు చేసే రైట్స్తో ప్రవీణ్ వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిదో తెలిసిపోతుంది. మీరు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ పిన్ని. కొన్ని విషయాలు నాకు అర్థమే సంపాదిస్తారు, ట్యాక్స్ కడితే సరిపోతుంది. ఎవరో వచ్చి పట్టుకునేంత వరకు ఎందుకు ఇలా చేస్తారో తెలీదు. ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారు. అమ్మ, అమ్మమ్మ, మామయ్య కూడా చాలా కంగారు పడుతున్నారు. పలకరించొచ్చాను, బట్ దేర్ ఈజ్ నథింగ్ ఐ కెన్ డూ. అమ్మెళ్ళి పిన్నిని కోప్పడొచ్చింది. ఎందుకు? దేవికా గారు నాకు పిన్ని, ప్రమోద్ గారు మీకు మావయ్య. మనం ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నాం. ఈ టైంలో పిన్ని వెళ్ళి మావయ్యని ఇబ్బంది పెట్టడం కరెక్టా అని. మామయ్య తప్పు చేశారు, మీ పిన్ని రైట్ చేసింది. దానికి మన మ్యారేజ్కి ఏం సంబంధం ఉంటుంది? లేదంటారా? లేదు. అంత సింపుల్గా తీసుకున్నారా? అవును, అంతే కదా. మీ మావయ్య వచ్చి హెల్ప్ చేయమని అడగలేదా? లేదు. ఒకవేళ అడిగుంటే? ఇట్స్ పొలిషనల్. తను తప్పు చేసి దొరికిపోయి నన్ను హెల్ప్ అడిగితే ఎలా? అది చాలా అసహ్యంగా ఉంటుంది. మామయ్యకు తెలుసు, ఆయనకు సంస్కారం ఉంది. నన్ను ఇలాంటి విషయాల్లో ఆయన నాకు చెప్పి, నేను నీకు చెప్పి, నువ్వు దేవికాంటితో మాట్లాడి తను ఈయన్ని వదిలితే మనం చేసుకుంటున్నది పెళ్ళా? లేకపోతే నాకు సంబంధించిన వారిని విడిపించడం కోసం జరుగుతున్న మల్టీపర్పస్ అగ్రిమెంట్ కాదు కదా. గుడ్ టు హియర్ దట్. అమ్మా, అమ్మమ్మ పెళ్ళికి ఇబ్బంది అవుతుందని అనుకుంటున్నారా? మరి మీ పిన్ని? మీ మావయ్య వెళ్ళి కలిశారంట, పెళ్లి విషయంలో ఎటువంటి టెన్షన్ వద్దు అని. బట్ షీ వాజ్ నాట్ ష్యూర్. మరి నీకేమనిపించింది? ఇలా అని అనుకోలేదు. అయితే మీరేమంటారో దాన్ని బట్టి నేను ఎలా రియాక్ట్ అవ్వాలనేది డిసైడ్ అయ్యాను. అంటే మీరు ఇష్యూకి పెళ్లికి ఏ సంబంధం లేదంటేనే పెళ్లి. ఒకవేళ లింక్ పెట్టాలని చూస్తే ఈ పెళ్లి జరిగేది కాదు. ఎందుకు? మీరు మా మావయ్యని కలిసింది 6 సంవత్సరాల తర్వాత. ఆయనని పెళ్లి విషయంలో హెల్ప్ అడిగారు, ఆయన చేశారు. అందుకు ఆయనకి ఏదైనా మంచి చెడు అవసరమైతే చూడడంలో తప్పులేదు. కానీ తప్పు చేసే చట్టానికి దొరికిపోతే అందులో నుంచి తప్పించడానికి మన పెళ్లిని అడ్డం పెట్టుకుని మీరు హెల్ప్ అడిగితే అందరిలాగే అవకాశవాద అయ్యేవారు కదా. నేను సంబంధం కలుపుకున్నదే నాకు ఒక తోడు కోసం, అంతేగాని ఈ పెళ్లిని ఆ ఇష్యూతో లింక్ చేసి మా మామయ్యను తప్పించాలని చూస్తే అది పెద్ద బ్లెండర్ మిస్టేక్ అవుతుంది. ఫైన్, నా జడ్జిమెంట్ తప్పు కాలేదు. ఈ ఇష్యూ జరగడం ఒకందుకు మంచిదే అనిపిస్తుంది. దీనివల్ల మన క్యారెక్టర్స్ ఏంటో పూర్తిగా తెలుసుకునే అవకాశం వచ్చింది. అలాగే మీరు మాట్లాడింది విన్నాక, నేను చెప్పింది అర్థం చేసుకున్నాక మనకు ఒకరిపై ఒకరికి గౌరవం పెరిగింది. ఇంటికొచ్చి అమ్మ కూడా ఒక మాట చెప్పండి, చాలా సంతోషిస్తుంది. జాగ్రత్త. పర్లేదు దేవిక. ఆ ఫ్రూట్స్ ఎందుకు తెచ్చావు? ఎందుకలా అడిగారు? వీటిని కొనే అమౌంట్ని ఏ గుడికైనా డొనేట్ చేసుంటే 10 మందికి యూజ్ అయ్యేది కదా. అలా కూడా చేద్దాం.
ముందు నీ హెల్త్ అప్సెట్ అయింది కదా, అందుకే నీకు ఫ్రూట్స్ తెచ్చాను. నా హెల్త్ సెట్ అయిపోయింది కదా, ఆ మెడిసిన్స్ అవన్నీ పెద్దగా యూజ్ లేదు. పీక్కుపోయిన నీ మొహం చూస్తేనే తెలిసిపోతుంది మీరు సరిగ్గా తినటం లేదని. సిటీలో పెరిగిన మీరు ఈ విలేజ్ క్లైమేట్కి అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. నథింగ్ లైక్ దట్. దేవిక మాస్టర్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. మాస్టర్ గారు మొన్న కలిసినప్పుడు నాకు అన్ని విషయాలు చెప్పారండి. నార్త్ ఫుడ్కి అలవాటు పడ్డ మీరు సౌత్ ఫుడ్కి అలవాటు పడలేక ఇలా అయ్యారని నేను అర్థం చేసుకోగలను. లేదు దేవిక, మెడిసిన్ డోస్ పెరిగింది. మేబీ అందుకే ఇలా కనిపిస్తుంటానేమో. నువ్వేం వరీ అవ్వకు. నేను వర్రీ అవుతున్నానా లేదా అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. మీరిక్కడ ఉండటం వల్ల మాస్టర్ గారికి ఇబ్బంది కలుగుతుంది, అదే నా ప్రాబ్లం. యా, ఐ టు అగ్రీ విత్ యూ. ఆ విషయంలో నేను కూడా గిల్ట్ ఫీల్ అవుతున్నాను. ఎలాగూ ఇక్కడ హాస్పిటల్స్ లేవు, ప్రాపర్ పెయిన్ కిల్లర్స్ లేక మీరు సరిగ్గా నిద్రపోవట్లేదని తెలుస్తుంది. దేవిక, తొందరలోనే అన్నీ సెట్ అవుతాయి. ఈ టాపిక్ వదిలేసి నీ జాబ్ ఎలా ఉందో చెప్పు. ఆ డీటెయిల్స్ అన్నీ తర్వాత చెప్తాను. ముందు మీరు ఇక్కడి నుంచి సిటీలో ఉన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అవ్వండి. తనకి నీ సిట్యువేషన్ చెప్పి నీ హెల్త్ సెట్ అయ్యే వరకు అక్కడే ఉంటామని చెప్పాను. వాళ్ళు కూడా ఎలాంటి లోటు లేకుండా కేర్ తీసుకుంటామని చెప్పారు. ఓకేనా? నీ కళ్ళెదుటే నేను ఎలా ఉన్నానో కనిపిస్తున్నా. నాలో వచ్చిన చేంజ్ ఎలాంటిదో నీకు అర్థమైనా ఇంకా నన్ను యాక్సెప్ట్ చేయాలని అనిపించట్లేదా? ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మా ఇంట్లో ప్రాబ్లం సెట్ అయ్యాక మీ విషయం చెప్తానని. సరే, నేను వెళ్తాను. రేపొచ్చి మిమ్మల్ని సిటీకి షిఫ్ట్ చేస్తాను. టైంకి మెడిసిన్ తీసుకోండి, సరేనా?